ప్యాంటు తడిసిపోతా ఉందని బీపీఆర్కి. అనిల్, బీపీఆర్ ప్యాంటు తడుస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తడుపుకున్నావో 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం నడిచిందో ఈ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ 3 జిల్లాలు దాటావు. అది ఒకటి మాత్రం వాస్తవం అండి. పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. దాంట్లో ఏ అనుమానాలు. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసుకొచ్చుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటా వచ్చు. అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటా ఉంది. ఏ ఇబ్బంది పోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగా. అనిల్ ఏమంటాడంటే విపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట, పాపాలు చేసేవాళ్లే దేవుడికి పూజలు చేస్తారంట. అనిల్, దేవాలయాలకు వెళ్లే హిందువుల్ని, చర్చిలకు వెళ్లే క్రిస్టియన్లని, మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింల్ని, గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా? అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా? పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా? పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా? అని నువ్వు మాలేస్తావు కదమ్మా, అయ్యప్ప మాలేస్తావు కదా, నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా, మరి నువ్వు కూడా పాపాలు చేశానా? అనిల్, ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా. హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా. పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో, అధికార మదంతో నీ యొక్క ప్రెస్టేషన్ పీక్కుకు చేరింది, నీ పిచ్చి పీక్కుకు చేరి దేవుణ్ణి సైతం అవమానిస్తావా? దైవ భక్తుల్ని అవమానిస్తావా? నరసరావుపేట ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తా ఉన్నా, నరసరావుపేట ప్రజానీకమా, అనిల్ కుమార్ మీ ఏరియాకు వస్తే, ఓట్లు అడిగేదానికి వస్తే ముందు క్షమాపణ అడగండి. దేవాలయాలకు వెళ్లేవాళ్ళు, ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, దర్గాలకు వెళ్లేవాళ్ళు, మసీదులకు వెళ్లేవాళ్ళు, క్రైస్తవుల, క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లేవాళ్ళు, అంటే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీ చేశాడు. నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ముందు క్షమాపణ చెప్పి, నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి, ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా, దేవాలయాల, మసీదుల, దర్గాల, చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడు కార్యక్రమాలు చేస్తారని మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్కి షోకాజ్ ఇవ్వండి, ఖచ్చితంగా షోకాజ్ ఇవ్వండి. ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట, ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటాం పోతాం, కానీ మత విశ్వాసాలు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా